దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి మీ కొరకు దేవుని మాటలు అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి అందరం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, రండి దేవుని యొక్క వాక్యం విందాం. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు మనం బలపరచిపోతున్నాడు. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను నిన్ను ఎత్తుకుందును. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను నిన్ను ఎత్తుకుందును. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, ఇది మనకి చాలా నోటెడ్ అయిన మాట. ప్రార్థనలో ప్రతి ఒక్కరు చేసే మాట ఇదే. మమ్మల్ని ఎత్తుకొని ఆయన ఎత్తుకొని మమ్మల్ని ఎత్తుకొని వాడు నీవని ప్రార్థన చేస్తారు. ఈ రోజున వాక్యం ఏంటంటే మనతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎందుకు ఎత్తుకోడండి? అందరిని ఎత్తుకుంటాడు. ఎత్తుకునే మనస్తత్వం అయింది. ఈ రోజున మన తల్లిదండ్రులు మనం ఎత్తుకోకపోయినా, మీరు సహజంగా మనందరికీ తెలుసు, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 15-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా మనం ఎత్తుకోమన్నా ఎత్తుకోరు, స్నేహితులు మనం ఎత్తుకోమన్నా ఎత్తుకోరు, అన్నదమ్ములు కొంచెం అరే నడవలేకపోతున్నాను కొంచెం ఎత్తుకోమన్నా కానీ ఎత్తుకోరు. కానీ మనం నమ్మిన దేవుడు ఉన్నాడే, నేను ప్రకటిస్తున్న యేసుప్రభు ఉన్నాడే, ఏ రోజైనా సరే ఎనీ టైం నువ్వు ఎప్పుడు పిలిచినా, అయ్యా నా పరిస్థితి బాలి నన్ను ఎత్తుకో, నేను నడవలేకపోతున్నాను కురింగిపోయి నన్ను ఎత్తుకోమంటే నిన్ను ఎత్తుకుని నడిపించేవాడు నా దేవుడో. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎత్తుకుంటా. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడో అంటే, మన చదవని లేఖన భాగంలో ఉంది 46వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. ముసలితనం వచ్చే వరకు దేవుడు ఎత్తుకుంటాడు. ఆయన ఎత్తుకునే దేవుడు, లాలించే దేవుడు, ప్రేమించే దేవుడు, బుజ్జగించే దేవుడు అండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని దేవుడు నీకు మాటిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, ఎందుకు అసలు దేవుడు ఎవరిని ఎత్తుకుంటాడు? ముదిమి వచ్చే వరకు ఎవరిని ఎత్తుకుంటాడు అంటే, మీకు బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ప్రతిరోజు అంట దేవుడు వెళ్ళి అతని భుజాల మీద మోస్తున్నాడంట. దేవదూతలు సైతం ఆశ్చర్యపోతున్నారు, ఏంటన్నా ఆయన యేసుప్రభు ఏంటి ఆయన దగ్గరికి అటువంటి ఏహో దేవుడు ఏంటి ఎత్తుకోవటం ఏంటి అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు కదా, ఎత్తుకునేవాడు నేనని. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు నిత్యము భుజాల మీద మోస్తున్నాడు. అతని పేరు ఏంటో తెలుసా? బెన్యామీను. బెన్యామీనులాగా ఎవరైతే దేవుడికి కనపడతారో వారిని తప్పక దేవుడు తన మీద దాన్ని ఎత్తుకొని దేవుడు నడిపించును గాక. బెన్యామీను యాకోబు కుమారుల్లో ఆఖరి కుమారుడు బెన్యామీను. ఈరోజు బెన్యామీనులాగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను ముదిమి వచ్చే వరకు దేవుడు ఎత్తుకుంటాడు. ఈ రోజున బెన్యామీనులో ఉన్న లక్షణాలు మీకు చెప్తాను. ఈ బెన్యామీను లక్షణాలు మన జీవితంలో అంటే ఖచ్చితంగా దేవుడు మన ఎత్తుకుని దేవుడు మన నడిపించి దీవించి కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. బెన్యామీను దేవుడు ఎందుకు ఎత్తుకున్నాడో, బెన్యామీను ఎత్తుకున్న దేవుడు మనం కూడా ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? బెన్యామీను ఏం చేశాడో తెలుసా అండి? బెన్యామీను దేవుడు ఎత్తుకోవటానికి మొదటి కారణం తెలుసా? ఆదికాండం 44వ అధ్యాయం 30-31 వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా? బెన్యామీను హృదయం అంట దేవుని హృదయంతో పెన వేసుకుని ఉండాను. ఈ రోజున ముదిమి వచ్చే వరకు దేవుడు ఎవరిని ఎత్తుకుంటాడో తెలుసా? పాటలు పాడే వాళ్ళందరినీ కాదు, ఎవరిని? బెన్యామీను హృదయము దేవుడి హృదయముతో పెనవేసుకున్నట్లు మీ హృదయం ఎప్పుడైతే దేవుడితో పెనవేసుకున్నట్టుదో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఎత్తుకొనుగాక. దేవుని మందిరానికి వస్తున్నా కానీ హృదయాలు చాలా ఎడబాటుగా ఉంటున్నాయి, దూరంగా ఉంటున్నాయి. అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మిమ్మల్ని ఎత్తుకోవాలంటే బెన్యామీను హృదయము దేవుని హృదయంతో పెనవేసుకున్నట్లు మీ హృదయం కూడా దేవుడితో పెనవేసుకోవాలి. మీరు ఆలోచించండి, మీ హృదయం దేవుడితో పెనవేసుకుని ఉందా లేదా? రెండో విషయం చెప్తాను. బెన్యామీను దేవుడు రోజు ఎందుకు ఎత్తుకుంటున్నాడు తెలుసా? బెన్యామీను అంట ఆ ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వచనం మాట ఉంది చూడండి. బెన్యామీను ఎప్పుడు తన నోటి వెంట ఆశీర్వాదంతో కూడిన మాటలే పలికేవాడు. బెన్యామీను తన భుజాల మీద దేవుడు ఎందుకు మోస్తాడు తెలుసా? బెన్యామీను నోటి అంటే ఎప్పుడు ఆశీర్వాదంతో కూడిన మాటలే వచ్చాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న మీరు, మీ నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయి? ఆశీర్వాదంతో కూడిన మాటలు వస్తున్నాయా? శాపకరమైన మాటలు మీ నోటి అంటే దేవుడికి వినపడుతున్నాయా? ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఎత్తుకోవాలంటే ముందు మీరు బెన్యామీను లాగా ఉండాలి. బెన్యామీనులో మొదటి అనుభవం తన హృదయం దేవుడి హృదయం పెనవేసుకుపోయింది. బెన్యామీను రెండవది, బెన్యామీను అంట ఎప్పుడు తన నోటి వెంట ఆశీర్వాదంతో కూడిన మాటలే పలికేవాడు. ఈ రోజున నువ్వు అలాంటి అనుభవాలు ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. అలాంటి అనుభవాలు లేకపోతే దేవుడు ఎత్తుకోటానికి ఇష్టపడ్డా. ఆమేన్.
దేవుని నిన్ను ఎత్తుకోవాలంటే బెన్యామీన్లాగా ఉండాలి. మూడవ అనుభవం చెప్తాను. బెన్యామీన్లో ఏముందో తెలుసా? దేవుడు తన భుజాల మీద మోస్తున్నాడు అని అంటే దానికి ఆన్సర్ మీకు చెప్తానండి. ద్వితీయోపదేశకాండం 33:12 బెన్యామీను దేవుడు మోస్తున్న మాట ఉంది అక్కడ. మూడోది బెన్యామీన్లో మూడో అనుభవం ఏంటి తెలుసండి? పరిశుద్ధ గ్రంథం 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21 మాట ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ తనను తాను తగ్గించుకునేవాడు. ఆమేన్. ఈ రోజున దేవుని నిన్ను ఎత్తుకోవాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. ఈ రోజున దేవుని మందిరం వస్తున్నా కానీ నీలో తగ్గింపు లేదు. బైబిల్ మోసనా కానీ తగ్గింపు లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎత్తుకోవాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండు. నేను బెన్యామీని ఎత్తుకున్నట్లు నిన్ను ఎత్తుకుంటా. ముదిమొరకు ఎత్తుకొని మనందరం దేవుడు కాపాడునుగాక. దేవుడి మాట దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేసి బెన్యామీని అలా ఏ విధంగా ఎత్తుకున్నావో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ముదిమొరకు ఎత్తుకొని దీవించి లాలించి హెచ్చించి ఉన్నతమైన స్థితిని నిలబెట్టి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.